నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని పాకిస్తాన్‌కి ఏం సిగ్గుంటది? పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్‌లో నరమేధం సృష్టిస్తది. పాకిస్తాన్ వచ్చి పాకిస్తాన్ తరపున మన కాశ్మీర్‌లో అరాచకం చేస్తే, లక్షలాది మంది రోడ్డున పడితే, వందలాది మంది కాదు వేలాది మంది ప్రాణాలు తీస్తే, మన రావణ్ లాంటోళ్ళు గనక అబ్బే! ఈడ్చిపెడితే 100 మంది చచ్చిపోలేదని చెప్పినటువంటి రాక్షసులు మన దగ్గర ఉన్నటువంటి సందర్భంలో, రేపు పీఓకేలో మన వాళ్ళకి రక్షణ ఉంటుందనుకోవడానికి ఏమీ లేదు. అక్కడ ఇప్పటికే అనేక మంది మతం మారి ఉన్నారు. భారత్‌ని సహాయం అడుగుతున్నారు తిండో ఇట్లాంటివి చేయమని చెప్పి. అది చెయ్యడం అంటే మనం యుద్ధంలోకి దిగినట్టే. పీఓజేకే మనం స్వాధీనం చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పని చెయ్యాలి. కానీ అలా చెయ్యడం అంటే పాకిస్తాన్‌తో యుద్ధం. ఇంకోటి వాళ్ళు మన పట్ల ప్రేమతో ఉంటారంటే గ్యారంటీ చెప్పలేం. బంగ్లాదేశోళ్ళకి బంగ్లాదేశ్ దేశాన్నే తీసి ఇచ్చాం. కానీ వాళ్ళు మన పట్ల ప్రేమతో ఉన్నారా? ఉన్మాదంతోనే ఉన్నారు. పీఓజేకేలో కూడా 20% మంది భారత్‌ని ప్రేమిస్తే 80% మంది మనతో రేపు పొద్దున పేజీ పెట్టుకునే క్యారెక్టర్‌లే. పాకిస్తాన్ అంటే పడకపోవచ్చు. ప్రస్తుతానికి సదుపాయాలు అందించట్లేదు గాబట్టి. కానీ భారత్ అంటే ప్రేమ ఏమీ లేదు. కాబట్టి మనం జోక్యం చేసుకొని పాకిస్తాన్‌కి తెలుసు. వాళ్ళని బ్రతకనిస్తుందా లేదా? ఎంత హింసాకాండకు పాల్పడుతుందో చూడాలి.